వచ్చి అందరూ కూడా చప్పట్ల ద్వారా వారికి స్వాగతం పలికి అలాగే పీటీ చేసేటువంటి చంద్రనాథ్ గారు ఎస్ఆర్ జరగాల్సిందిగా కోరుతున్నాం సార్. ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ గౌరవనీయులు రవి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్న పట్టుకున్న క్రీడా మైదానం అందరూ కూడా అలాగే ప్లీజ్ ఇక్కడ వెకేట్ చేయండి సార్. అంపే సార్ సీనియర్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్. మా తమ్ముడు రవినాయుడికి తన నాన్ననే వాళ్ళ తాతనే ఎమ్మెల్యే ఎంపీలు కాదు. అయితే డబ్బులు ఇచ్చి కలుపుకునే నా సంస్కృతి నా పాటలో అంతకన్నా లేదు. కేవలం కష్టం. చంద్రబాబుని లోకేష్ ని నమ్మి తన జీవితాన్ని దారవేసి లోకేష్ పాదయాత్ర యోగంలో మాకన్నా ఎక్కువ కష్టాలు మేము నియోజకవర్గం ఎక్కువ నా కాల్చాలని మళ్ళీ కానీ ప్రతిరోజు అనునిత్యం రథసాలకి లోకేష్ ఎట్లయితే ముందు హనుమంతుడి మాది నడిచి ఎక్కడ ఎక్కడ దొబ్బితే తీస్తే ఇంకా అన్ని కేసులు కొట్లాటలు రాసి మన తెలుగుదేశంలో దొబ్బుతారు. ఎందుకంటే లోకేష్ వెళ్తారంటారు. ఈరోజు లోకేష్ రోజు దొబ్బుతారు. ఇన్ని అడ్డంకులు అన్ని ఎదుర్కొన్న తర్వాత ఒక లోకేష్ లోనే ఆ గుణం ఉన్నది. ఏమంటే చంద్రబాబు ఆ గుణం ఉన్నది. ఎక్కడ మట్టిలో మాణిక్యాన్ని లాగాలని తెలుసు. ఆ మట్టిలో మాణిక్యమే మా తమ్ముడు రవినాయుడు. కాబట్టి ఆ బాధ్యతను ఈయన ఖచ్చితంగా నిర్వహిస్తారనే నమ్మకం మా అందరికి ఉంది. ఎవరైనా ఎండలు చూశారు, చలి చూశారు, వానం చూశారు, మంచి చెడ్డలు చూశారు, రాష్ట్రమంతా చూశారు. ఏ నాయకుడు ఎక్కడ ఎంత బలం ఉందో అనేది మొత్తం రైతు తెలుసు. కాబట్టి వాళ్ళ యొక్క వైసీపీ వైఫల్యాలతో పాటు మనని ఎంత వాళ్ళకన్నా బాగు చేయాలనేది మన వారికి అంతా ఉంది. కాబట్టి ఈరోజు శ్యామబాబు గారు మన జిల్లాకు మొట్టమొదటిసారిగా పిలిపించడం కూడా మాకెంతో గర్వకారణమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్లయితే అందరి పెద్దలకి ఏమా ఏమీ ఉన్నారు ఇది అందరూ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఫైనల్ గేమ్స్ ని స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు చాలా గర్విస్తున్నాం మేము. ఎందుకంటే ఆ రోజు యోగలం పాదయాత్రప్పుడు ఎన్ని కష్టాలు పడినారో, ఎంతమంది కేసులు పెట్టినా, ఎన్ని ఏమైనా కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా లోకేష్ బాబు గారితో 100% గా ప్రయాణం చేసి ఆయన నమ్మకం పొంది ఈ రోజు చైర్మన్ పదవి వచ్చింది. ఇదే కాకుండా తెలుగుదేశం అంటే చేతితో ఒక కత్తి తీసుకొని చేస్తే రెడ్డి రాదు, ఎల్లో కలర్ బ్లడ్ వస్తుంది. అంత దిగమింటారు దీంట్లో. అందుకే నేను చెప్తున్నాను, పార్టీ కోసం మీరు కష్టపడండి, పార్టీ మిమ్మల్ని గమనిస్తాను, పార్టీ మీకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారని చెప్తే సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న విన్నపం సార్. టీచర్ల పైన ఆయన చూపిస్తున్నటువంటి దానిపైననే ఈరోజు విద్యార్థుల యొక్క వాళ్ళకు భోజన వసతులైతేనేమి, ఆ లేడీస్ హాస్టల్ వసతులైతే అన్ని కూడా ప్రమాణాలు పెరిగాయి. తొందరగానే లోకేష్ గారు విద్యార్థులకు సంబంధించి గుడ్ న్యూస్ అంటే మళ్ళీ టీచర్లు 16-18 మళ్ళీ నోటిఫికేషన్ 26,000 నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వెళ్ళకపోతున్నారు. అంటే లోకేష్ గారు మీ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత చాలా మంచి మంచి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇదందరికీ కూడా విద్యార్థులు శుభసూచకం. అలాగే విద్యను అభ్యసించి ఎంతోమంది ఎంఏ బీఈడీలు చేసి వాళ్ళు ప్రైవేట్ స్కూళ్లకు 2,000, 5,000 ఇచ్చే పరిస్థితి, జీతాలకు 10,000 కంటే ఎక్కువ పరిస్థితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక నెల 2 నెలల్లోనే శుభవార్త వింటున్నారు. అందుకు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి అలాగే లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వన్య కేపీలకి వచ్చినటువంటి కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వేదికమైనటువంటి పెద్దలందరూ ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.